సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజైతే నేను విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంటాడ మండలంలో ఉన్న పెద్ద మధ్యపాలానికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఒక ఆదర్శ టీచర్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఆదర్శ మాస్టర్, మా మంచి మాస్టర్ అంటూ పిల్లలు ఆయనకి పిలుస్తుంటే ఎంత చక్కగా ఉంటుందో తెలుసా. మాస్టర్ గురించి చెప్పాలంటే చాలా విషయాలే చెప్పుకోవాలి. విద్యా బోధనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా మా మంచి మాస్టర్ అంటూ సొసైటీ స్టార్గా కూడా బిరుదును సొంతం చేసుకున్నారు. రీసెంట్గా నిన్ననే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అవార్డు కూడా వచ్చింది. సో ఆ మాస్టర్ నేనైతే పరిచయం చేయడానికి వెళ్తాను. మీరు రెడీనా? సరే పదండి, అయితే నాతోనట్టుగా మీరు కూడా మాస్టర్ని చూసేద్దరు పదండి. అసలు మాస్టర్ గురించి చెప్పాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక టీచర్గా విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే దూరాభారాల నుండి వస్తుంటారో వాళ్ళు ఫుడ్ కోసం ఇబ్బంది పడే పేద పిల్లలకి ఆయన ఇంటి దగ్గర స్వయంగా వండి పెట్టి తీసుకువచ్చి, అంతేకాకుండా వాళ్ళకి సైకిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మంచి విద్యను అందిస్తున్న మాస్టర్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయడం అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రండి ఒకసారి మాస్టర్తో మాట్లాడి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. సో నేను చెప్పాను కదా, బొండపల్లి దుర్గయ్య మాస్టర్ గురించి మీకు చాలా విషయాలు చూపిస్తానని. సో మాస్టర్ గారు కూడా మన ముందు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ముందుగా శుభాకాంక్షలు, ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని సొంతం చేసుకున్నారు డిస్ట్రిక్ట్ నుండి. సో ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? యాక్చువల్గా అవార్డు వచ్చిందని చెప్పేసి కొంచెం సంతోషం అయితే ఉంది, కానీ నిజానికి నేను అవార్డుల కోసం వర్క్ చేయట్లేదండి. వర్క్ చేసేది నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకుంటుంటాను. అలాగే నా వృత్తికి న్యాయం జరుగుతుందా లేదా అనేది చూసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా 100% న్యాయం చేయకపోయినా సరే కనీస బాధ్యతగా కనీస న్యాయంతో పనిచేస్తే ఆ తీసుకున్న జీతాన్ని కూడా మాకు ఫలితం అనేది ఉంటుందనే ఉద్దేశంతో నేను కష్టపడి పనిచేయడానికి ప్రయత్నిస్తుంటాను. అలాగే ఇంకా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ వచ్చిన అవార్డు అనేది నాకు ఒక్కడికే సొంతం కాదండి. నేను పనిచేసినటువంటి పూర్వ పాఠశాల ఏదైతే ఉందో లెక్కడం జడ్పీహెచ్ఎస్ స్కూలు, ఆ పాఠశాల సుమారు 11 సంవత్సరాల పాటు పనిచేశాను. అక్కడ హెచ్ఎంగా వాకా చిన్ననాయుడు గారు, అలాగే ఇతర ఉపాధ్యాయ సిబ్బంది నేను అనేక కార్యక్రమాలు చేపడితే వాటికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ప్రోత్సహించేవారు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయురాలైనటువంటి సునీత మేడం గారు, అలాగే ఇతర ఉపాధ్యాయ సిబ్బంది కూడా అక్కడ లెక్కడంలో ఎలాగైతే నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేవారో, ఇక్కడ కూడా సేమ్ ఉపాధ్యాయ సిబ్బంది కూడా నాకు అదే రకమైనటువంటి సహాయ సహకారాలు అందించడం వలన వాళ్ళ ప్రోత్సాహంతో ఈ అవార్డు అనేది నేను సాధించడం జరిగింది. ఈ అవార్డు నాకు ఒక్కడికే కాదు, ఈ పెదమజ్జిపాలెం పాఠశాల సిబ్బందికి, అలాగే లెక్కడం పాఠశాల సిబ్బంది కూడా చెందుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అలాగే అవార్డుల కోసం నేను ఎప్పుడు పనిచేయను. పిల్లవాడికి మనం వచ్చిన తర్వాత, పాఠశాలకు వచ్చిన తర్వాత పిల్లవాడికి తగినంత న్యాయం చేస్తామా లేదని చెప్పేసి నేను ఇప్పుడు కూడా ఆలోచించి ఆ రకమైనటువంటి కృషి చేస్తుంటాను. అవార్డులు అనేవి మనకి మరింత బాధ్యతను మాత్రమే పెంచుతాయి. అంటే ఎంతవరకు నువ్వు కష్టపడ్డావు, ఇంకా ఎక్కువ కష్టపడాలని చెప్పేసి మనకి అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు గుర్తు చేయడం జరుగుతుంటుంది మేడం. సార్ యాక్చువల్ అంటే టీచర్గా బాధ్యతలు నిర్వర్తించడం అనేది కత్తి మీద సాము లాంటిది. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని టీచింగ్ పద్ధతి కానీ ఇవన్నీ ఒకెత్తైతే, చాలామంది స్టూడెంట్స్కి మీరు చేస్తున్న సేవ అంటే ఫుడ్ కానీ లేదంటే సైకిల్స్ కానీ, కొంతమంది పేద విద్యార్థులకి మీ దగ్గరుండి చదివించడం, అంతేకాదు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచింగ్ అనమాట. ఒక లెసన్ చెప్పామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా, ఒక లెసన్ ఉందంటే యాజ్ ఎ సోషల్ టీచర్గా ప్రతి ఒక్క పాత్రలో విద్యార్థులను ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి మంచి విద్యని అందిస్తున్నారు అనేసని తెలిసిన విషయమే అందరికీను. సో ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటారు సార్? ఇటు ఓ పక్క ఉద్యోగం, ఓ పక్క సామాజిక సేవ, అదే కాకుండా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీచింగ్, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తుంటారు? మేడం మరి ఇంకేం లేదండి, పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలనే ఉద్దేశంతో వస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత సంతృప్తిగా, అంటే ఏ ఉద్దేశంతో అయితే వస్తాడో ఆ ఉద్దేశం నెరవేరిందే అని భావించుకొని పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళాలి. అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు పాఠశాలకు వెళ్ళాను, నేను కొత్త విషయం నేర్చుకున్నాను అనే ధైర్యంతో వాడు వెళ్ళాలి. అలాగే వాడు వెళ్ళాలంటే
ఉపాధ్యాయులుగా మేము తగినంత కృషి చేయాలి. ఆ కృషి చేయడం అంటే ఆ ఉపాధ్యాయులకి అన్ని రకాల బాధ్యత ఉంది. ఆ పిల్లవాడికి పాఠశాలకొచ్చిన పిల్లవాడికి కొత్త విషయాలు తెలియజేయాలి. కొత్త విషయాలు నేర్చుకొని ఇంటికి వెళ్ళాలన్న ఉద్దేశంతో పిల్లవాడిని పంపించాలి. దీనికోసం నేను విభిన్నమైనటువంటి బోధనా పద్ధతి అనేది అనుసరించడం జరుగుతుంటది. అందులో భాగంగా నేను ఏ పాఠం మొదలుపెట్టినా సరే, ఆ పాఠానికి సంబంధించి ఈ పాఠం ఎలా చెప్తే పిల్లవాడికి సంపూర్ణంగా అర్థమవుతుంది, కొత్త విషయాలనేవి తెలుస్తుంటాయనేది ముందుగా ఆలోచించి, దానికి అనుగుణమైనటువంటి అసలు ఈ పాఠం నాటకీకరణ ద్వారా చెప్పాలా? లేదా మోడల్ తయారు చేసి చెప్పాలా? అలాగే పిల్లలనే వివిధ పాత్రల రూపంలో వాళ్ళు తయారు చేసి, వాళ్ళ చేతే అనుభవాన్ని తెప్పించే విధంగా చెప్పాలా? అనేది పాఠానికి ముందే నేను ప్లాన్ చేసుకొని, దానికి అనుగుణంగా ఆ పాఠాన్ని రూపొందించుకొని, తరగతి గదిలోకెళ్ళి ఆ పాఠాన్ని బోధించడం జరుగుతుంటది. అందులో భాగంగా మనకి సిక్స్త్ క్లాస్‌లో సోలార్ సిస్టమ్ అనేటువంటి ఒక పాఠం ఉంటది. అంటే గ్రహాల గురించి, ఆ గ్రహాలు సూర్యుడి నుంచి ఏ రకంగా పరిభ్రమిస్తున్నాయనే సంగతి ఈ పాఠాన్ని ఆ పుస్తకాల్లో చదివి పిల్లవారికి చెప్తే అర్థమవుతుందా? లేదంటే ఇంకేదైనా మార్గం ఉందా? అంటే మనం డైరెక్ట్‌గా ఈ 8 ప్లానెట్స్‌ని, సన్‌ని డైరెక్ట్‌గా చూపించలేము. సన్‌ని మాత్రం చూపిస్తాం. అలాగే భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి అనేది వన్ ఆఫ్ ద ప్లానెట్ అని మనం చూపిస్తాం. కానీ మిగతా గ్రహాలనేవి మనకు కనిపించవు. చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటాయి. ఆ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నటువంటి ఆ గ్రహాలు కూడా పిల్లవాడు చూపించాలంటే మనకి టెలిస్కోప్ ఉండాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. కాబట్టి ఈ గ్రహాలన్నీ ఒకేసారి పిల్లల దగ్గర చూపించడానికి ఏం చేస్తే బావుంటది? ఏం చేస్తే బావుంటదని చెప్పేసి ఆలోచనలో భాగంగా ఏం చేశానంటే, వెదురుతో బుట్టలు తయారు చేసి, మనకి 8 ప్లానెట్స్ ఉంటాయి కదా! ఆ ప్లానెట్స్ యొక్క పరిమాణం బట్టి, అంటే జూపిటర్ పెద్దదిగాను, మెర్క్యూరీ చిన్నదిగాను, ఆ పరిమాణం బట్టి బుట్టలు తయారు చేసి, ఆ ప్లానెట్స్‌కి ఏ రంగులైతే ఉంటాయో, అదే రంగులన బుట్టలు కూడా వేయించి, పిల్లవాడికి అంటే 8 ప్లానెట్స్‌ని పిల్లవాడికి పెట్టి, ఆ బుట్టల్ని పిల్లవాడి యొక్క తలకి పెట్టి, గ్రౌండ్‌లో సర్కిల్స్ అంటే ఆర్బిట్‌లు గీసి, ఆర్బిట్‌లో ఒక్కొక్క బుట్టని ఒక్కొక్క పిల్లవాడికి పెట్టి ఆ గ్రహం అంటే మెర్క్యూరీ నుంచి యురేనస్ వరకు. మెర్క్యూరీ నుంచి యురేనస్, నెప్ట్యూన్ వరకు ఈ గ్రహాలన్నీ వరుస క్రమంలో పెట్టి మధ్యలో సూర్యుడిని పెట్టి. అంటే ప్రతి ఈ 9 మంది అంటే 8 గ్రహాలతో పాటు ఒక సూర్యుడితో పాటు ఈ 9 మంది విద్యార్థులకి ఆ హెడ్‌లకి ఆ బుట్ట తగిలించి ప్రతి గ్రహం యొక్క ఇంపార్టెన్స్ ఆ పిల్లవాడే చెప్పేటట్టు ప్లాన్ చేసి ఆ రకంగా ఆ గ్రహాలు ఏ రకంగా పరిభ్రమిస్తుంటాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది వాడి పిల్లవాడి చేతే చెప్పించడం జరుగుతుందనమాట. ఇది అందరు పిల్లవాళ్ళకి అర్థమయ్యే రీతిగా అందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. దాంతో ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే పిల్లవాళ్ళు చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు, చెప్తున్న వాళ్ళు చాలా ఆనందంగా ఫీలయ్యి ఇప్పటికి కూడా ఆ సోలార్ సిస్టమ్ అనే అంశాన్ని మాత్రం మర్చిపోకుండా ఇప్పటికి కూడా ఎప్పుడైనా సరే చెప్పగలుగుతుంటారు. అలాగే అంటే దీనిలో అందుకే భాగంగా అంటారా? మా మంచి మాస్టారు, సొసైటీ స్టార్ అంటూ పిల్లలు కూడా బిరుదు ఇచ్చేసారు. అంటే పిల్లల్లో చూస్తుంటే ఎలా కనిపిస్తుందంటే, మాస్టారు వచ్చారంటే ఈరోజు ఒక డిఫరెంట్ టైప్‌లో లెసన్ చెప్తారని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇంకో లెసన్ రాజ్యాంగం ఉంది మేడం. రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లెసన్ చెప్పేటప్పుడు అది యాక్చువల్‌గా మనకి 1946 జూలై ఎన్నికల వలన రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం కోసం ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ అనేది ఏర్పాటయింది. ఆ ఏర్పడినటువంటి రాజ్యాంగ సభలో మొదట్లో 389 మంది సభ్యులు ఎన్నికయ్యారు. తర్వాత మనకి ఇండియా ఇండిపెండెంట్ అయిన తర్వాత 2 సభలుగా విడిపోయింది. ఆ 2 సభలుగా భారత రాజ్యాంగ సభను, పాకిస్తాన్ రాజ్యాంగ సభగా ఉంది. భారత రాజ్యాంగ సభగా ఉండేటప్పుడు అప్పుడు 299 మంది సభ్యులుండి మనకు అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం జరిగిందనమాట. అప్పట్లో అంటే వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసేటప్పుడు ఏ రకంగా చర్చించారు? ఏ అంశాలని చర్చించడం జరిగింది? ఎవరు పాల్గొన్నారు? అలాంటి విషయాలు ఆ వ్యక్తుల గురించి పిల్లవాడికి చెప్పాలంటే ఏ రకంగా చెప్తే బావుంటదని ఆలోచించి అప్పటికి ఆ రాజ్యాంగ సభని పిల్లల చేతే ఏర్పాటు చేయించడం జరిగిందనమాట. అంటే ఆనాటి కాలంలో ఆ 299 మంది రాజ్యాంగ సభ సభ్యుల్లో ముఖ్యమైనటువంటి నాయకులు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి ముఖ్యమైన నాయకులు, అలాగే ఆ రాజ్యాంగ సభలో పాల్గొన్నటువంటి సుమారు 15 మంది స్త్రీలు అంటే విజయలక్ష్మి పండిట్, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్, లీలారాయ్ ఇలాంటి మహిళా మూర్తులందరూ కూడా రాజ్యాంగంలో పాల్గొనడం జరిగింది. అలాంటి ఆ నాయకులు, ఆ మహిళామణుల యొక్క పాత్రల్ని ఈ విద్యార్థుల చేత ఏయించి సేమ్ వాళ్ళ యొక్క వేషధారణ అంటే అంబేద్కర్ వేషధారణ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వేషధారణ, అలాగే ఇతర నాయకుల యొక్క వేషధారణ, అలాగే మహిళా సభ్యుల యొక్క వేషధారణ పిల్లలకి వేయించి, ఆ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఆ సభ అప్పుడు ఎలా జరిగిందో సేమ్ అదే రకమైన వేషధారణతో ఈ సభ ఏర్పాటు చేసి, అప్పుడు ఆ నాయకులు ఏ రకంగా అయితే అంశాల మీద చర్చలు జరిపారో, సేమ్ పిల్లల చేత వేషధారణలో ఉన్నటువంటి ఆ పిల్లల చేత ఆ అంశాల మీద చర్చ జరిపి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందనమాట. అది చూడగానే అప్పుడు
రాజ్యాంగ సభ అనేది ఇలా జరిగిందా? ఈ రకమైన అంశాలు చర్చించారా? ఇలా చర్చించాలని చెప్పేసి పిల్లలకి అందరికి కూడా స్వానుభవం జరగడం జరిగిందనమాట. అలాగే మరొక విషయం ఏంటంటే, సిక్స్త్ క్లాస్‌లో మనకి మతాలకు సంబంధించి పాఠం ఉంది. మనకి మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి మతాలు 6 మతాలున్నాయన్నమాట. దానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ కూడా సిక్స్త్ క్లాస్ పాఠంలో ఉండడం జరిగిందనమాట. ఈ పాఠాన్ని కూడా పిల్లలకి ఎలా బోధించాలనే ఉద్దేశంతో ఆలోచిస్తే, ప్రతి మతం యొక్క సింబల్ తయారు చేసి ఆ సింబల్ తయారు చేయడంతో పాటు ప్రతి మతానికి సంబంధించి ఇద్దరు విద్యార్థులను తీసుకొని, ఆ విద్యార్థుల్ని ఆ మతానికి చెందినటువంటి వేషధారణ ఆ విద్యార్థులకు వేసి, ఆ మతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాలు ఆ విద్యార్థుల చేత చెప్పించడంతో పాటు, ఆ మతం యొక్క చిహ్నం ఏదైతే ఉందో, ఆ చిహ్నం యొక్క గొప్పతనం, దాని యొక్క ప్రాముఖ్యత ఆ విద్యార్థులతో కూడా చెప్పించడం జరిగింది. ఇలాగ ప్రతి మతం యొక్క సింబల్స్ తయారు చేయించి, ఆ మతం యొక్క ప్రాధాన్యత తెలియజేసి, ఆ సింబల్స్ వెనక ఉన్నటువంటి ప్రాధాన్యత కూడా ఆ మత వేషధారణలో ఉన్నటువంటి పిల్లల చేత కూడా చెప్పించడం వల్ల పిల్లలందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందనమాట. అలాగే మీరు అంటుండ్రు సొసైటీ స్టార్ అనేసి. సొసైటీ స్టార్ అనేది నాకు నేనుగా పెట్టుకునేటువంటి అంశం కాదండి. అది పత్రికల వాళ్ళు ఇచ్చినటువంటి అంశం. అది ఎందుకు ఇచ్చారనేది కాకపోతే నేను చేసినటువంటి కొన్ని కార్యక్రమాల బట్టి ఇచ్చుంటారని నా భావన. ఏంటంటే పాఠశాలకొచ్చిన తర్వాత పాఠశాల ప్రగతికి పాటుపడడంతో పాటు సమాజంలో కూడా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో నేను ఆ సహాయ సహకారం అనేది మన పాఠశాల నుంచి ప్రారంభిస్తే బావుంటదనేటువంటి భావనతో ఉండి అంటే సమాజంలో పాఠశాల అనేది ఒక భాగం కాబట్టి, ఆ సహాయ సహకారాలు పాఠశాల నుంచి ప్రారంభించాలనే లక్ష్యంతో పాఠశాలలో పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి, వారికి కావాల్సినటువంటి అనేక రకాల బుక్స్, నోట్ బుక్స్ గానీ, పెన్నులు గానీ, ఇతర స్టేషనరీ ఐటెమ్స్ ఏవైతే అవి వాళ్ళకి కొనుగోలు చేసి ఇవ్వడం. అలాగే ఫీజులు కట్టలేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆ ఫీజు కట్టి, వాళ్ళు మరంత చదువులో ముందు ఉండేటట్టు వాళ్ళకి అన్ని రకాల ఆర్థిక సహకారాలు అందించడంతో పాటుగా, అలాగే 10థ్ క్లాస్ విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడం కోసం ప్రతి సంవత్సరం తరగతిలో ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థికి సైకిల్‌ని బహుమానంగా ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, పిల్లల్లో చదువులో పోటీతత్వం పెరగాలి. అందరూ బాగా చదవాలి. చదువులో ముందుండాలి అనేటువంటి లక్ష్యంతో ఆ చిరు కానుక అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాంతో పాటుగా బయట ఎవరైనా సరే కష్టాలున్నప్పుడు, బాధలున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం అవసరమైతే వాళ్ళకి తగినంత నాకు తోచినంత ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అదే విధంగా ఆస్పత్రిలో ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడినా, అలాగే ఆపరేషన్‌కి అర్జెంట్ అవసరం ఏర్పడినా సరే, ఆ విషయం నాకు తెలిసినట్లయితే నాకు తోచినంత సహాయాన్ని వాళ్ళకి అందించి ఎంతో కొంత వరదబద్ది సాయంలాగా సహకారం అందించడం జరుగుతుందండి. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా నా సతీమణి అంజలీదేవి కూడా నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ మీరు చేయడానికి డబ్బులు ఎలాగ వస్తాయని మీరు అడగొచ్చు. అంటే నాకొచ్చినటువంటి జీతంలో ఒక 10% ఒక 10% మొత్తాన్ని పక్కన పెడితే, ఆ 10% మొత్తం ఎంతైతే ఉంటుందో దాన్ని ఈ సేవా కార్యక్రమాలకి వినియోగించడం జరుగుతుందండి. అందుకోసం బహుశా ఈ సేవా కార్యక్రమాల బట్టే నాకు ఆ సొసైటీ స్టార్ అనేటువంటి ఆ బిరుదు ఏదైతే ఉందో, పేరైతే ఏది ఉందో అది ఇవ్వడం జరిగిందని నేను భావిస్తున్నాననమాట. సార్ యాక్చువల్లీ అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు కొన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటాం కొన్ని కార్యక్రమాలు చేయడానికి. ఇటు టీచింగ్ పరంగా కావచ్చు, సేవా కార్యక్రమాల పరంగా కావచ్చు. ఇన్స్పిరేషన్ అంటే ఎవరి పేరు చెప్తారంటే ఎందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చెయ్యాలి అనేసన్న ఆలోచన ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి అంతేనా? లేదా ఒక సంఘటన కారణంగా ఈ విధంగా చేయాలనే ఆలోచన వచ్చిందా? లేదు మేడం. చిన్నప్పటి నుంచి నాకు ఆ భావన అనేది ఉండేది. అసలు ప్రధానంగా చెప్పాలంటే, నాకు స్ఫూర్తి, ఇన్‌స్పిరేషన్ ఎవరంటే నా కన్న తల్లిదండ్రులేనండి. ఎందుకంటే, మా తల్లిదండ్రుల నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఎదుర్కొని ఎలా ధైర్యంగా నిలబడాలన్నది నా తల్లిదండ్రులను చూసి నేను నేర్చుకున్నాను. అలాగే సమస్యలన్నీ ఒకేసారి మనల్ని చుట్టుముట్టినప్పుడు వాటిని భయపడకుండా, వెనకడుగు వేయకుండా, పరుగులు తీయకుండా, ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కొని పరిష్కరించాలని చెప్పేసి మా నాన్నగారు ముత్యాలు గారు ఎప్పుడు కూడా చెప్తుండేవారు. అయ్యా నేను స్ఫూర్తిదాయకం తీసుకోవడం జరిగింది. అలాగే మాది బొండపల్లి మండలం, బొండపల్లి గ్రామం అండి. మాది చాలా పేద కుటుంబం మాది. అందులో మేము నలుగురు సంతానం. నేను, మా అక్కయ్య, తమ్ముడు, చెల్లి. చిన్నతనం నుంచి మాకు తినడానికి తిండి ఉండేది కాదు. కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదండి. అలాగే ఉండడానికి ఇల్లు కూడా ఉండేది కాదండి. అలాంటి పరిస్థితుల్లో మా నలుగురు పిల్లల్ని మా పేరెంట్స్ చదివించడానికి చాలా ఇబ్బందులకి ఎదుర్కోవడం జరిగింది. కూలి పని చేస్తూ మమ్మల్ని పోషించడం జరిగింది.
అంటే ఆ రోజు కూలుంటే వచ్చిన డబ్బులతో మాకు ఆ రోజు ఇల్లు గడిచేదనమాట. కూలి లేకపోతే పస్తులుండేటువంటి పరిస్థితులనేవి చాలా మేము అనుభవించాం. నాకు చాలా గుర్తుందనమాట. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మా నలుగురిని చదివించడం మా అమ్మా, నాన్నకి కష్టంగా ఉండడం వల్ల నన్నొక్కడిని మాత్రమే చదివించగలిగారు. వాళ్ళ కష్టాన్ని నేను అనుభవించాను కాబట్టి, చూస్తున్నాను కాబట్టి, ఆ కష్టం ఎప్పుడు కూడా వమ్ము జరగకూడదు. వాళ్ళకి సరైన ఫలితం ఇవ్వాలని చెప్పేసి నేను కష్టపడి చదివాను. ఈ ఉద్యోగాన్ని, ఈ ఉపాధ్యాయ వృత్తిని సాధించాను. సాధించిన తర్వాత మా నాన్నగారు ఒకటే అంటుండేవారు. "ఈ మ ఆకలితో ఉండైనా సరే, ఆకలితో ఉండైనా సరే అనుకున్నది సాధించాలి. ఆ అనుకున్నది సాధించడంలో మనకి కష్టాలున్నా, బాధలున్నా, ఆకలేసినా ఏదైనా సరే అవన్నీ పట్టించుకోకూడదు. అలాగే సరదాలు విడిచిపెట్టేయాలి, సంతోషాలు విడిచిపెట్టేయాలి, షికారులు విడిచిపెట్టేయాలి. ఇవన్నీ విడిచిపెట్టిన తర్వాత మనం అనుకున్నది సాధించాలి. అలాగే సాధించిన తర్వాత నిజాయితీగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మా నాన్నగారు చెప్తుండేవారు. అందుకోసం ఈ మాటలు నాకు నరాల్లో చిన్నతనంలోనే జీర్ణించిపోవడం వల్ల ఆ రకంగా నేను ప్రయత్నం చేస్తుండేవాడిని. అలాగే, అలాగే నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా ఉన్నత ఉద్యోగం సాధించేటప్పుడు నీకొచ్చిన జీతంలో ఎంతో కొంత నీకు తోచినంత అమౌంట్‌ని మనలాంటి పేదవాళ్ళు ఎంతోమంది ఉంటారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించు అని చెప్పేసి నా తల్లిదండ్రులు నాకు స్వయంగా చెప్తుండేవారు. వాళ్ళ మాటలే నాకు స్ఫూర్తి మేడం. వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా నేను పనిచేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారుగా మాస్టర్ చాలా ఎమోషన్ అయ్యారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయన ఇన్ని కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తిదాత ఎవరంటే కూడా చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ అని, ఇంట్లో పడ్డ కష్టాల గురించి కూడా చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. సో, ఎప్పుడైనా ఊకొడతారుగా, మనం మంచి మాస్టర్ అని మనం కూడా అందరం అందాం. సో, మాస్టర్ మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలి, మరింత సేవ విస్తరింపజేయాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్‌తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.